ఈ ఒక వస్తువు ఉంటే చాలు మీ ఇంట్లో బల్లులు, బొద్దింకలు, దోమలు కానీ అలాగే ఈగలు కానీ ఎలుకలు కానీ ఏవి ఉండవు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లను ఒక 3 తీసుకున్నాను. నేను ఈ మాత్రలను పేపర్ పైన పెట్టి పొడి చేస్తున్నాను. మీరు ఏ ట్యాబ్లెట్ అయినా కూడా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పొడి చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పౌడర్ అయ్యింది కదా. ఈ పౌడర్ను నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే బేకింగ్ సోడా వేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది నేను 2 భాగాలుగా చేస్తున్నాను. అర్ధ భాగము ఒక విధంగా యూజ్ చేయాలి, ఇంకొక అర్ధ భాగము ఇంకొక విధంగా యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఒక బౌల్లో 1 గ్లాసు నీళ్లు తీసుకున్నాను. మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ నీళ్ళలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెడుతున్నాను, మీకు తర్వాత చూపిస్తాను ఈ లిక్విడ్ను. తర్వాత ఇంకా అర్ధ భాగము ఉంది కదా, ఈ మిశ్రమంలో కొంచెం గోధుమ పిండి వేసుకొని మనము చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మీరు ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసే అవసరం లేదు. కొంచెం గోధుమ పిండి వేసుకుంటే చాలు. మనము చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇది చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఎక్కువగానే స్ట్రాంగ్గా ఉండే రెమెడీ ఇది. బయట అంతా మీరు డబ్బులు తెచ్చి ఏ ప్రోడక్ట్స్ను తెచ్చి యూజ్ చేసినా కూడా అంత మంచి రిజల్ట్ అనేది దొరకదు కదా. మీరు ఈ విధంగా ఇంట్లో ఈ రెమెడీని చేసి యూజ్ చేసి చూడండి. ఇంట్లో నుంచి ఎలుకలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ, దోమలు కానీ ఏమీ ఉండవు. నేను ఇక్కడ లిక్విడ్గా రెడీ చేసుకున్నాము. అలాగే బాల్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఈ లిక్విడ్ను నేను ఒక స్ప్రే బాటిల్లో తీసుకుంటున్నాను. ఈ క్యాప్కి చిన్న హోల్స్ అనేది చేసుకున్నాను. ఇది న్యాచురల్ స్ప్రే బాటిల్గా పనిచేస్తుంది. మీరు కిటికీ దగ్గర స్ప్రే చేయడం వలన బొద్దింకలు, బల్లులు, దోమలు రావు. అలాగే డోర్ కర్టన్ దగ్గర కూడా స్ప్రే చేయండి. తర్వాత సింక్ దగ్గర కూడా ఈ విధంగా స్ప్రే చేయండి. ఇందులో కూడా బొద్దింకలు వస్తాయి కదా. ఈ విధంగా స్ప్రే చేయడం వలన బొద్దింకలు రావు. మనము ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ బాల్స్ను ఏ విధంగా యూజ్ చేయాలో అని చూపిస్తాను. ఈ బాల్స్ను మీరు మంచం కింద, అలాగే డోర్ దగ్గర, తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర, గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇది తిని బొద్దింకలు, ఎలుకలు తిని చనిపోతాయి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఇంట్లో ఒకే ఒక బొద్దింక కానీ, దోమలు కానీ, చిన్న ఈగలు కానీ ఏమీ ఉండవు. అన్నీ కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. ఇది ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. దీనిపైన మనము తలనొప్పికి అప్లై చేసుకునే బెంటో ప్లస్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి టిష్యూ పేపర్కి. అలాగే దీనిపైన 1 పలావాకు పెట్టాను. తర్వాత కొద్దిగా వాము వేస్తున్నాను. తర్వాత బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను. వెలిగించిన తర్వాత ఇది ఒక గ్లాస్లో పెట్టండి. ఇది ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదా, ఈ స్మెల్కి ఇంట్లో నుంచి దోమలు కానీ, బొద్దింకలు కానీ, చిన్న ఈగలు కానీ ఉండవు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.